రంగారెడ్డి జిల్లా వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి గాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి మంత్రి పదవి ఇవ్వాలని మద్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరస్ సాయిలు కోరారు. ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదని, విద్యావేత్తగా గుర్తింపు పొందిన లక్ష్మీకాంతరావుకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాకు నమ్మకం ఉందని, వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గానికి ఈసారి మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఆయనతో పాటు రమేష్, రాములు, హనుమంత్ యాదవ్, అమూల్ సాయిలు పాల్గొన్నారు. కోరుతా ఉన్నాం. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గం 1978లో రిజర్వ్ కాబడింది. ఆనాటి నేటి వరకు 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా నియోజకవర్గంపై వివక్ష చూపింది. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈసారైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్నాం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంచి విద్యావంతులు ఉన్నారు, అభివృద్ధి పట్ల ఎంతో కృషి చేస్తున్నారు. మా జుక్కల్ నియోజకవర్గాన్ని ఏడాది కాలంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, కేంద్రీయ విద్యాలయము, జుక్కల్లో మినీ స్టేడియం, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం, పారామెడికల్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఆయన అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే మా కాన్స్టిట్యున్సీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. కావున ముఖ్యమంత్రి వర్యులు మా జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అభివృద్ధి మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఇప్పటివరకు 50 సంవత్సరాల నుండి నేటి వరకు కూడా అసలు జుక్కల్ నియోజకవర్గం ఉందా అనేది తెలంగాణలో డౌట్ ఉంటుంది ప్రజలకు. జుక్కల్ అంటే ఎక్కడ ఉంటుంది అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా జుక్కల్ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో పేరు పొందాలంటే మంత్రి పదవి ఇవ్వాలని మేము అడుగుతున్నాము. కావున ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎలాగైనా మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతే.